అందరికీ నమస్కారం. ఈరోజు మనం వెండుగంపల్లి చెరువును చూస్తూ ఉన్నాము. మనం వీడియోలోకి వెళ్ళేక ముందు కొత్తగా మన ఛానల్‌ని చూస్తూ ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. నీళ్లు ఎంత వచ్చింది అనేదాన్ని చూస్తూ ఉన్నాం ఇప్పుడు మనం హంద్రీనివా కాలువ ద్వారా ఎంత నీరు వచ్చి చేరింది అనేది. మనకు నీరు చాలా ఎక్కువగా వచ్చి చేరలేదు అని చూస్తూ ఉన్నాం ఇప్పుడు. బట్ ముందు కంటే ఇప్పుడు చెరువు కొంతవరకు నీళ్లు వచ్చింది. ఎందుకంటే గుడిపల్లి దగ్గర హంద్రీనివా కాలువను తీసివేయడం ఆ చెరువులకు వెళ్తుంది. అదేవిధంగా కుప్పంలో డీకేపల్లి దగ్గర కూడా కాలువను తీసేశారు. అక్కడ కూడా వెళ్తోంది. కాబట్టి నీటి యొక్క ఫోర్స్ తగ్గడం వల్ల తక్కువగా నీళ్ళు వస్తుంది. కానీ ఇంతకు ముందు కంటే ఇప్పుడు నీళ్ళు వచ్చింది చెరువులోకి. చూస్తున్నారు ఇది లాస్ట్ చెరువు. ఇది అయిన తర్వాత ఎక్కడికి వెళ్తుంది అని అడుగుతున్నారు చాలామంది. ఇది అయిన తర్వాత జంబు చెరువుకి వెళ్తుంది. జంబు చెరువే ఇక్కడ దీంతో లాస్ట్. మన కుప్పంలో డీకేపల్లి కట్ట చూస్తూ ఉన్నాం ఇప్పుడు మనము. ఎంతవరకు నీళ్ళు వచ్చింది అని. ఇంతకు ముందు మనం చూసాం చాలా తక్కువ ఉంది. ఇప్పుడు తక్కువే ఉంది, బట్ ఫుల్ అయితే అవ్వలేదు. కాకపోతే కొంతవరకు వచ్చింది నీళ్ళు. డీకేపల్లి చెరువు నిండిన తర్వాత బంగాళాఖాతం వెళ్తుంది అని చెప్తున్నారు, విన్నాను. ఇదేనండి మనం చూస్తూ ఉన్నాం నీళ్లు ఎంతవరకు వచ్చాయి అని. కానీ ముందు కంటే నీళ్ళు ఇప్పుడు వచ్చింది కొంతవరకు. కానీ అక్కడున్న స్థానికులను అడిగితే వాళ్ళైతే ఓన్లీ గుంతలు మాత్రమే నిండింది అని చెప్తూ ఉన్నారు. ఇది మనం ఇప్పుడు వెండుగంపల్లి చెరువుని చూస్తూ ఉన్నాము. అలాగే ఇంతకు ముందు వీడియోలో వెండుగంపల్లి చెరువు యొక్క విస్తీర్ణత పరమసముద్రం చెరువు కంటే పెద్దది అని చెప్పాను. సో అది కాదు, పరమసముద్రం చెరువు యొక్క విస్తీర్ణత ఎక్కువ. కాబట్టి ఆ చెరువుని ఎంచుకున్నారు ముందుగా నింపడానికి. ఇది అండి మనం గుంతలకంత నీళ్లు రావడం అనేది చూస్తూ ఉన్నాము. పరమసముద్రం చెరువు కంటే కూడా ఇది కొంచెం చిన్న చెరువు అని చైర్మన్ గారు చెప్పారు. సో ఆయనతోనే మాట్లాడదాము. చెరువు యొక్క వివరాలన్నీ కూడా ఆయన చెప్తామని చెప్పారు. సో మాట్లాడే వీడియో నెక్స్ట్ దీంట్లో నేను పెడతాను మీకు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడికంతా కూడా ఇంకా నీళ్లు రావాలి. ఇదంతా చెరువు భాగమే. మనం ముందుకు చూసిన దాంట్లో నీళ్లు నిండింది. ఇది వెనకాల వచ్చి తీసిన వీడియో. ఇదంతా చూస్తున్నారు మీరు. నీళ్ళు ఎక్కువగా నిండలేదు ఇటువైపు. ముందుకు మాత్రమే కొంతవరకు నీళ్లు వచ్చి చేరింది చూసాం మనము. ఇది ప్రస్తుతం మనం వెండుగంపల్లి చెరువుకు నీళ్లు ఎంతవరకు వచ్చింది అనేదాన్ని ఇప్పుడు చూసాం. కానీ నీళ్లు ఫోర్స్ తగ్గడం వల్ల తొందరగా రావడం లేదు. ఎందుకంటే మిగతా చెరువులన్నీ కూడా నిండాలి అనేది కాన్సెప్ట్. అదేవిధంగా అందరూ చూశారు నీటి సాంద్రత ఎంత ఉంది అనేది. ఇది ఈరోజు వీడియో. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో చూసి ఎలా ఉందో మీ అభిప్రాయాలను కమెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మేము చేసే వీడియోలు వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చి చేరాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.